చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. యేసు నామములో మీ అక్కర్లను తీరిపోవును గాక. యేసు నామములో మీకు మంచి ఆయుష్ కలుగును గాక. యేసు నామములో మీకు మంచి ఆరోగ్యం కలుగును గాక. యేసు నామములో మీ పరిస్థితులను చక్కపరచబడును గాక. యేసు నామములో మీరు మీ బిడ్డలు దీవించబడుదురు గాక. యేసు నామములో మీకు సమాధానం కలుగును గాక. యేసు నామములో మీ కన్నీరు తిరుగువేయబడును గాక. దేవుని అద్భుతం మీ చుట్టూ వచ్చును గాక. హల్లెలూయా. నాతో కలిసి పాట పాడండి. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నామములో నా బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, యేసు నామములో నా బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా, పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని కార్యాలు వివరించిరి, పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని కార్యాలు వివరించిరి. ఆశ్చర్యములు నీ అందరూ ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. చేతులు పైకి చెప్పబడతాం. కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నిలిచిన పౌలులు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, యేసు ఎదిగిన పౌలులు శీలలు యేసు వార్తను ప్రకటించుచు, పట్టణములను గలిబిలి చేసిరి, దేవుని ప్రజలకు సువార్త ప్రకటించి, సంతానములను గలిబిలి చేసిరి, ప్రజలను కలవరపరచి, ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ కార్యములు. యేసు నిలిచిన యోహాను పీతరు యేసు నామములో ప్రార్థించగా, యేసు నిలిచిన యోహాను పీతరు యేసు నామములో ప్రార్థించగా, కుంటివారు నడచెను, ప్రభువును నడచుచు దేవుని స్తుతించెను, కుంటివారు నడచెను, నడచుచు దేవుని స్తుతించెను, ఆశ్చర్యములు నీ కార్యములు. Everyone, ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ కార్యములు. యేసయ్యా
ఆశ్చర్యములు నీ కార్యములు, 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 ఆశ్చర్యములు నీ చేతుల పైకి ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, మనసారా ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. There is great joy in the presence of the mighty God. హల్లెలూయా. దేవుని స్తుతిస్తుండగా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నీ కొరకు, దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ కొరకు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయవాడు. పౌలు శిలలో ప్రార్థిస్తూ ఉంటే శిరసాల యొక్క పునాదులను వణికింపజేశాడు. మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఎర్ర సముద్రం రెండుగా చీల్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రము దేవుని ఆత్మ మేరకు ఎలా మారిందంట? రహదారిగా మారింది. ప్రజగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమయ రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమయ రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోని శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, అందరూ సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ మేరకు ఎర్ర సముద్రము రహదారిగా మారిందంట. ప్రైజ్ ది లార్డ్. దారి సముద్రంలో ఉండదు, సముద్రములో మనిషికి రోడ్డు ఉండదు. కానీ నా దేవుడు, మన దేవుడు ప్రభువైన యేసు తన భక్తులు ఆయనను విశ్వసించి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దారి లేని దగ్గర దారిని ఏర్పాటు చేశాడు. దేవుని ప్రజల ముందు ఎర్ర సముద్రం ఉంది, ద రెడ్ సీ. ఇప్పుడు మన చరిత్రలో మీరు చూస్తే రెడ్ సీ అనే ఒక అద్భుతమైన సముద్రము భూమిపైన ఉంది. ఇప్పుడు కూడా దాన్ని రెడ్ సీ, డెడ్ సీ అని పిలుస్తారు.
హల్లెలూయా. మీరు దానికోసం రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. అది ఆ రోజు దేవుని ప్రజల ముందు ఉంటే దేవుని ప్రజలు దాన్ని దాటుకుని ముందుకెళ్ళాలి. కానీ నీళ్లు పడదు. అదొక మట్టి రోడ్డు కాదు, ఒక తారు రోడ్డు కాదు, దాటుకొని నడుచుకుని వెళ్ళిపోవడానికి. అదొక సముద్రం. సముద్రంలో ఎవరైనా నడవగలమండి? నడవగలమా? మనం నడవలేము. సముద్రం నడుస్తూ మునిగిపోతాం. సముద్రం ఒక లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఏం జరిగింది ఆ రోజు? దేవుని ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండి ఏమి చేయాలో తోచక, తమ శక్తి సరిపోవట్లేదు ముందుకు వెళ్ళడానికి, తమ జ్ఞానము సరిపోవట్లేదు ముందుకు వెళ్ళడానికి, ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు ఏం చేశారో తెలుసా? దేవుని మేము ఆధారపడ్డారు. అయ్యా, మేము ముందుకు వెళ్ళాలి, మా పరిస్థితులు ముందు జయించాలి, మేము ప్రయాణం చేసి ముందుకు వెళ్ళాలంటే సముద్రం అడ్డుగా ఉన్నది. అది తారు రోడ్ అయితే మేము వెళ్ళిపోతాం, మట్టి రోడ్ అయితే మేము వెళ్ళిపోతాం. కానీ ఇది ఎర్ర సముద్రం. చంటి పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మేము ఎలాగెళ్తాం ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. పరిస్థితి చాలా కఠినంగా ఉంది. అది కృంగిపోవట్లే. భయం వచ్చినా సరే దేవుని వైపు తమ భారాన్ని మోపారు. వెనక తిరిగి చూసి ఇప్పుడు వెళ్ళిపోతామంటే వెనక శత్రువు వాళ్ళ వైపు తరుముతూ వస్తున్నాడు. ఇక్కడికి సముద్రంలోకి వెళ్తే మునిగిపోవాలి, వెనక వెళ్తే శత్రువు చేతికి చిక్కిపోవాలి. ముందు వెళ్ళడం కావట్లేదు, వెనక్కి వెళ్ళడం కావట్లేదు, మధ్య విరిగిపోయి ఉన్నారు. ఏ సమయం ఆలస్యమైనా సరే శత్రువు వెనక ఫరో అతని సైన్యం అంతా కూడా పట్టుకొని వస్తున్నాడు. ఎందుకని? వీళ్ళని తీసుకెళ్ళి మరి బానిసలుగా వాడుకోవడానికి, బానిసత్వంలో పెట్టడానికి, వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి శత్రువు వస్తున్నాడు. వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ముందుకు వెళ్ళడానికి దారి లేదు. అలాంటి సమయంలో దేవుని వైపు వాళ్ళు చూశారు. తమ కష్టకాలంలో దేవుని వైపు చూశారు. ఏం జరిగిందో తెలుసా? నీ ఆజ్ఞ మేరకు రహదారిగా, ఏంటి? ఎర్ర సముద్రం దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ప్రైజ్ ది లార్డ్. ఏ శత్రువు వాళ్ళు బాధ పెట్టడానికి వచ్చాడు, ఆ శత్రువుతో దేవుడు యుద్ధం చేశాడు. ఆ సైన్యంతో, ఆ ఫరోతో దేవుడు యుద్ధం చేసి జలములలో ఏం చేశాడంటే వాళ్ళని ముంచి వేశాడు. నీ జనులు క్షేమముగా, బహుక్షేమముగా దాటి వెళ్ళిపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నాసిక రంధ్రంలో నుంచి గాలిని వదిలాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా వేసే అన్నీ నాతో కలిసి గాలి పీల్చుకుని వదలండి ఒకసారి. వదిలేరా? పీల్చుకోండి. 1 అంటే పీల్చుకోండి, 2 అంటే ఏం చేయాలి? అప్పుడు దాకా వదలద్దు. 1 2. హల్లెలూయా. దేవుడు వదిలేనంట. ఏంటి? ముక్కులో నుంచి గాలిని పీల్చుకొని గాలిని వదిలేడు. ఎవరు? యేసయ్య. అప్పుడేమైందో తెలుసా? అలాగంటే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆకాశం నుంచి ఒక గాలి వచ్చింది. సముద్రం ఊరికే 2 భాగాలు అవ్వదు. మీరు కేక్ అయితే మనం 2 ముక్కలుగా కట్ చేయొచ్చు, కానీ సముద్రాన్ని మనం 2 ముక్కలుగా కట్ చేయగలమా? హల్లెలూయా. కానీ ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ 2గా చీల్చి పొడి నేలను ఏర్పాటు చేసి, అసలు నిజంగా ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ నాచు పడుతుంది. చెప్పండి, నాచు పడతారు. ఒకవేళ మన నీళ్ళని క్లీన్ చేసినా అక్కడ ఏముంటుంది? మరి సముద్రం ఎన్ని రోజుల నుంచి ఉందో, కానీ ఆ సముద్రం ఏముండాలి? నాచు ఉండాలి. అంటే ప్రజలు నడుస్తూ ఉంటే బురదనే ఉండాలి. బురద లేదు, నాచు లేదు, పొడి నేల ఏర్పాటు చేశాడు. ఎంత గాలి వచ్చుంటే దాన్ని ఆరబెట్టి ఉంటుంది. ఆ గాలి దేవుని యొక్క నాసిక రంధ్రంలో నుంచి వచ్చిందంట. అంటే ఆయన ప్రజలు ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్న దేవుడు ఏం చేశారు అని అన్నాడు. అంటే ఆయన నాసిక రంధ్రంలో నుంచి వచ్చిన గాలి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి దారి లేని దగ్గర దారి ఏర్పాటు చేసింది. అందుకే మాట ఉంటుంది, దాటిరే నీ ప్రజలు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే
శత్రు సైన్యము మునిగిపోయే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. హల్లెలూయా. సర్వలోకానికి చక్రవర్తి మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కోసం ఏదైనా చేయగలడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, నీ కష్టం ఆయనకు చెప్పుకుంటే, నీ బాధ ఆయనకు నువ్వు చెప్పుకుంటే, నీ గుండెలున్న వేదన నువ్వు చెప్పుకుంటే, విశ్వాసం విడిచిపెట్టుకుని ఉండు. ఈ రోజు కాకపోయినా రేపైనా అద్భుతం చూస్తావు. ఏ బాధ నేను ఏమిస్తుందో, ఏ ఇబ్బంది నేను కష్టపెడుతుందో దాని మీద నీకు జయిస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో అక్కడ నీ తలను లేపుతాడు. ఎవరి మధ్యన నువ్వు అవమానం పొందావో వారి మధ్యన నేను దీవిస్తాడు. వేరే ఊరిలో కాదు, ఏ ఊరిలో నువ్వు ఇబ్బంది పడ్డావో అదే ఊరిలో దీవించబడతావు. ఏ ప్రజల ముందు అవమానింపబడ్డావో ఆ ప్రజల ముందే నేను ఇచ్చిస్తాను. అదే మన దేవునికి లక్షణత. ఆర్ట్ స్పెషలిస్ట్ గుండెను బాగా చూస్తారు. న్యూరో స్పెషలిస్ట్ ఏం చేస్తారు? నరాలను బాగా చూస్తారు. హల్లెలూయా. అలాగే మన దేవుడు దేనికి స్పెషలిస్టో తెలుసా? ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నీ జీవితంలో దాన్ని పరిష్కరించి ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నీ తనలో లేపుతాడు. ఎవరైతే ఇతను పనికిరాడు, ఎవరైతే ఈమె పనికిరారు, వీరి జీవితం ఇక ఇంతే అన్నారు, వారే చేతని ఒప్పిస్తాడు. ఏమన్నా తెలుసా? నిజంగా వీళ్ళంటే వారు మరొకరు లేరు, నేను చూడలేదు అని వారే ద్వారా సాక్ష్యం ఇప్పిస్తాడు. అది మన దేవుల్లో ఉన్న ఘనత. కానీ ఒకటే కండిషన్ ఉంది. నువ్వు దేవుని హత్తుకొని జీవించాలి, దేవుని సర్వముగా జీవించాలి. నువ్వే దేవుని ఆలయంగా మారిపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? మనమే దేవుని ఆలయంగా మారిపోవాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన గుండె నిండా ఆయన మాటలు, మన గుండె నిండా ఆయన మీద ఆయన యొక్క భక్తి, వివేకము, విశ్వాసము, ఆయన మీద నమ్మకము మన గుండె నిండా ఉంటే నా దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను దీవిస్తాడు. తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చి రహదారిని ఏర్పాటు చేశాడు. నా కోసం అద్భుతాలు చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడెల్లను వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యన ఆనందం గురించి మరొక చిన్న పాట పాడతారు. అందరు చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ పడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. షకానా మకాల షకార షికితాలబ ఓమమల షాగకాల సికియారతనా మకాల స్తోత్రం మరహబా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. గట్టిగా స్తుతించాలి. సంతోషంగా ఉన్నవారంతా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నామండి? ఇశ్రాయేలు ప్రజలు 35 లక్షల జనాంగాన్ని 35 లక్షల జనాంగాన్ని ఆయన సముద్రం గుండా నడిపించారు 40 సంవత్సరాలు. ఎంత విశ్వాసంతో, ఎంత బలంతో వారు ఉన్నారంటే, మా దేవుడు సజీవుని దేవుడు, ఎరగత శత్రువు వస్తున్నా ముందు ఎర్ర సముద్రం ఉన్నా సరే ఆయన ఆ సమస్తమును విజయం చేయవాడు అని చెప్పి వారు అలా వెళ్తూ ఉన్నారు. అలాగే మనం విశ్వాసం కూడా కలిగి ఉండాలి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడే దేవుడు అండి. దేవుడు స్వరం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, కళ్ళ ద్వారా మాట్లాడతారు, ఇంకా వాక్యం ద్వారా మాట్లాడతారు, దైవజన ద్వారా మాట్లాడతారు, ఇంకా దేవదూత ద్వారా మాట్లాడతారు, సృష్టి ద్వారా కూడా మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు గార్ధభూమిని వాడుకొని, అంటే గాడిదని వాడుకొని మానవ స్వరంతో మాట్లాడారు. ఆయన తన భక్తుల్ని అడ్డగించాడు. ఎందుకంటే హాని చేయడానికి వెళ్తున్నాడు, తన భక్తులుగా హాని చేయడానికి వెళ్తున్నాడు అనేసి దేవుడు మానవ స్వరంతో గాడి చేత మాట్లాడించాడు. కాకి చేత ఆహారాన్ని పంపించాడు. అదేవిధంగా నేను కాకి చేత ప్రభువా, ఇదిగో కోట విషయంలో నాకు ఒక కార్యం జరిగింది, ఇంకో కార్యం ఉండిపోయింది, ఆ కార్యంలో నువ్వు సక్సెస్ చెయ్యి. నేను భోజనం చేస్తున్నాను, అబ్బాయి చిన్న అబ్బాయి కంప్యూటర్ మీద ఉన్నాడు, నేను అనుకుంటున్నాను ప్రభువా నువ్వు భక్తులకి ఈ విధంగా పంపించావు కదా ఆహారాన్ని, నాకు కూడా ఒక లెటర్ పంపించు,
కాకి ద్వారాగా పంపించని నిన్న మన మనసులో అనుకున్నాను. అబ్బాయికి చెప్తాం వీడియో తీయమ్మా ఆ సమయంలో, ఎందుకంటే తెలియపరచాలి కదా, అందరికి సాక్ష్యం చెప్పాలనుకున్నాను. కానీ అదేం జరిగింది, ఆ కాకి అటువైపు వచ్చింది, మా సందులోకి వచ్చింది కాకి. కానీ ఉత్తరం తీసుకొచ్చిందో లేదో తెలియదు. ఎంతసేపు నేను వెయిట్ చేస్తుంది, తలుపేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు అలా ఉంటాయండి. చప్పుడు ద్వారా కూడా ఆయన మనల్ని స్పర్శిస్తారు, స్వరం ద్వారా స్పర్శిస్తారు. ఏ విధంగా అయినా సరే ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏంటంటే మనకు ఆయనకి అవకాశం కూడా లేదు. మనం తప్పిపోతున్న ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆయనకు అందుబాటులో ఉంటే మనకి అన్ని కార్యాలు జరుగుతాయి. దేవుని మహిమపడతాం. ఇప్పుడు చప్పట్లో కూడా దేవుని మహిమపడతాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన తీరునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించబోయేసయ్యా, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించబోయేసయ్యా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదు. వీగినలిగిన హృదయాగముగల హృదయమర్పింతును, వీగినలిగిన బలియాగముగల హృదయమర్పింతును, రక్షణ
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రికెట్ స్టేడియం ఎప్పుడైనా చూసారండి మీరు? క్రికెట్ స్టేడియం ఎప్పుడైనా చూసారా? హల్లెలూయా. అయితే దేవుడు ఆ విధంగా ఆశీర్వదించబడుతున్నారు ఈ సంఘాన్ని. ఏంటి, ఒక క్రికెట్ స్టేడియం ఎంత ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో, అలాగే 10 క్రికెట్ స్టేడియంలు కలిపితే అలాగే ఒక మన దేవుని మందిరం ఆ విధంగా ఉంటుంది. ప్రపంచమంతటా 8 సంఘాలు కట్టబడుతున్నాయి. తర్వాత గొప్ప విస్తారంగా ఆత్మీయ ఆహారం అందబడుతుంది. తర్వాత ఆత్మీయ భౌతిక ఆహారం కూడా అందబడుతుంది. హల్లెలూయా. మన దేవుడు అంత విశాలంగా చేయబోతున్నారు. స్థలం లేకపోయినా కొండల్ని ఆశీర్వదిస్తారు దేవుడు. కొండల మీద పునాదులు వేస్తారు. కొండల మీద విశాలంగా ఆయన స్తంభాలను వేసి ఆయన మహింపరుచుకుంటాడు. మనతో పాటు మనం ఎన్ని భాషలు కలిగి ఉన్నారో అన్ని భాషలు కలిగినటువంటి వారు, జంతువులు, పక్షులు కూడా మనతో దేవుడిని ఆరాధిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము. ఆనాడు అంత్య దినాల్లో నోవహు కుటుంబాన్ని ఏ విధంగా ఏర్పరచుకున్నారో అందులో పురుగులు, చేపలు, పక్షులు అన్ని జతలుగా గుంపులుగా వచ్చాయి, నోవహులోకి ప్రవేశించాయి. దేవుడు వాటికి భౌతిక ఆహారాన్ని అందించారు. నోవహు గారు నోవహును తయారు చేశారు. ఎన్ని మూరలు ఎత్తు ఉండాలి, ఎన్ని మూరలు వెడల్పు ఉండాలి, ఎన్ని మూరలు పొడవు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు. ఆ విధంగా తయారు చేశారు. తన బిడ్డలు నేర్పరుచుకున్నారు. భూమిని అంతటిని ఒక్కసారిగా దేవుడు జలప్రళయంతో నింపేశారు. మొత్తం తుడిచివేశారు. అదేవిధంగా అగ్నికి ఆహుతి అవబోతుంది. భూమి అగ్నికి ఆహుతి అవబోతుంది. అందుకే ప్రజలారా తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోండి. చాలా చక్కగా ఇదే జీసస్ బ్రేక్ డౌన్ అందుకే దేవుడు ఏర్పరచుకున్నారు. బెన్నీ జోసెఫ్ మినిస్ట్రీలో బహుబలముగా ఇది వాడబోతుంది. ముందు దినాల్లో మీరు చూస్తూ ఉంటారు. మీరు బ్రతుకుంటే తప్పగా ఇది చూస్తారు. హల్లెలూయా. 3-4 తరాల నుండి మమ్మల్ని వెంబడిస్తున్న ఒక హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. 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 ఆ శాపనార్థాలన్నీ కొట్టబడ్డాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు ప్రారంభించబడ్డాయి. ఆమేన్. 1000 తరాల వరకు ఆశీర్వాదాలు వెంబడిస్తుంది. మా బిడ్డల సంతానం అంతా దేవునికి వస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకే ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరే కార్యములు చూచుదురు గాక. ఆమేన్. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు సహాయమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో ముందుకు వెళ్దాం. మన మధ్యన కుమారి గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. అందరం కలిసి కొంచెంసేపు లేచి నిల్చుందామా? అందరం లేచి దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం. బలహీనంగా ఉన్న వారు కూర్చోవచ్చు, పర్వాలేదు నాకు ఆరోగ్యంగానే ఉన్నానన్న వాళ్ళు లేచి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఆమేన్. లేచి కళ్ళు మూసుకొని 2 చేతులు నేసం ఉన్న వారు కూర్చోవచ్చు. కొద్దిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా కూడా లేచి దేవుని మహిమ పలుకుతామండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మహిమ పరుస్తూ ఆనందపడుతూ దేవుని మాత్రమే ఘనపరుద్దామండి. ఏ ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారండి. ఎక్కడిద్దరు ముగ్గురుంటారో వారి మధ్య ఉంటారు సరిపించిన మన దేవుడు. అధికంగా ఉన్న ఈ కోడికలు అనేకుల మధ్యలో దేవుడి సంచారం చేస్తున్నారని, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయాన్ని తాకబోతున్నారని, ప్రతి ఒక్కరు లేచి కళ్ళు మూసుకుని హృదయపూర్వకం చేతులు పైకెత్తి నాతో పాటు ఆరాధన మీరు అందరూ కూడా సహకరిద్దామండి. పరిశుద్ధ చిన్నపిల్లల వారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు నిల్చొని దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. 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 అందరూ కూడా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని పాట పాడదామండి. ఆరాధనలో మనం పాల్గొందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ చెప్తామండి. కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నిన్ను నీవు విడువకుంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువకుంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువకుంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువకుంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా
నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీ అందరూ చెప్పాలి, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువకుంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువకుంటివే. చేతిలో పెట్టు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. అందులో ఉన్నవారు హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషముగా ఉన్నవారు హల్లెలూయా, ఆనందముగా ఉన్నవారు హల్లెలూయా, ఆరోగ్యముగా ఉన్నవారు హల్లెలూయా. గట్టిగా చెప్పండి మొదలుపెట్టి హల్లెలూయా హల్లెలూయా. పూర్ణ బలముతో హల్లెలూయా, పూర్ణ శక్తితో హల్లెలూయా, పూర్ణ వివేకముతో హల్లెలూయా, పూర్ణ ఆత్మతో హల్లెలూయా 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 అండి. అందరూ కూర్చుందాము. దేవుని సన్నిధిలో దేవుని సేవకులు వాక్యంలోకి వెళ్ళబోతుండగా వినయ విధేయతలతోనూ భయభక్తులతోనూ దేవుని వాక్యం ప్రతి ఒక్కరు శ్రద్ధతో విందాం. వాక్య కొరకు కొరకు ప్రతి ఒక్కరిలో కూడా దేవుడి వాక్యం ప్రతిపవరకు వచ్చిన ప్రతి ఆత్మల దేవుడు మాట్లాడి నూతన ఉద్యోగులు లేవనెత్తబడిన ప్రేరేపించిన వారు ఒకరు ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. మహిమగల ప్రభా, కృపగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుతకరుడ, సమాధానకర్త, నా ప్రభా గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ప్రభా సజీవ దగ్గరగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే. నా ప్రభా నా తండ్రి, నన్ను ఎంతో మంది నా ప్రభు ఈ దినమును చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నీవేలా సజీవ దగ్గరగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే, నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ కరుణే ప్రభా. స్థుతులు స్తోత్రములు నాయన. ఇప్పటి వారికి ప్రభా నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో ఉన్నారు, స్థుతుల్లో ఉన్నారు ప్రభా, స్తోత్రాల్లో ఉన్నారు తండ్రి. ఆది నుంచి అంత వారికి మీరే ఉండి మీరే నడిపించమని అడుగుతారు ప్రభా. స్తోత్రములు నాయన. ఇదే విధంగా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క సన్నిధికి నా ప్రభా ఒక శిరస్సుగా మీరు ఉండండి ప్రభా, ఒక నాయకుడిగా ఉండండి ప్రభా, ఒక కాపలుగా రండి ప్రభా. అయ్యా ఒక తండ్రి వలె తల్లి వలె మీరు రండి ప్రభా. అయ్యా నీ దాసుని మీరు అభిషేకించండి ప్రభా. 2 పడవల ఆత్మతో 2 పడవల అభిషేకముతో మీరే అభిషేకించమని, మీరే ఆత్మతో నింపమని, పరిశుద్ధాత్మ వరాలతో నింపమని. అయ్యా నీ కుమారుడు నా ప్రభు, నీ దాసుడు నోటలో నుండి ఏదైతే మా కోసం పలుకుతాడు, ఏ దీవులైతే పలుకుతాడు, ఏ ఆశీర్వాదాలు అయితే మాకు ఇస్తాడు, నీ నోరు నీ పెట్టుకి నోరు వలె వాడుకొని, బోర వలె వాడుకొని నా తండ్రి నీ ప్రజల వలె, నీ నాడిక వలె నీ కుమారుని మీరు అభిషేకించమని పలికిన ప్రతి మాట మా హృదయాలు ఆశీర్వాదంగా దీవకరంగా ఉంచమని అడుగుతాను ప్రభా. అటువంటి ఆత్మీయ వరాలతో మీరు అభిషేకించండి. 9 కృపావరాలతో, 9 ఆశీర్వాదాలతో, స్వస్థత వరాలతో మీరు అభిషేకించండి. ఈ సన్నిధికి ఎవరైతే వస్తారో, ఏ రోగాలతో వస్తారో, బాధల్లో వస్తారో, వీరికి ఇబ్బందులు వస్తారో, ప్రతి ఒక్కరి కోసం వాక్యం ద్వారా మీరే బలపరచమని అడుగుతాను ప్రభా. ఆయా వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచమని అడుగుతాను ప్రభా. ఆయా తండ్రి నాయన ఇదిగో నీ కుమారుడు నీ దాసుడు నాయన తండ్రి ప్రభా నాయన అన్నయ్య గారు చెప్పారు ఈ సన్నిధి ఎలాగుండదు, అనేక ఆత్మలు కుమ్మరించబడతాయి, ప్రపంచకములు ఏమి సంఘాలు కట్టబడతాయి ప్రభా. నీ కుమారుని దాసుడు చెప్పగా ప్రభా అది నిజమే జరిగిస్తే మేము నమ్ముతున్నాం ప్రభా. మా నోటితో నీ పలకడం కాదు కానీ
నీవు ఏదైతే పడుతామో నువ్వు అది కార్యం జరిగిస్తావే నమ్ముతాను ప్రభా. నువ్వు ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అద్భుతకరుడివి ప్రభా. అద్భుతమైన చేయగలవాడివి, ఆశ్చర్యకర జరిగించేవాడివి ప్రభా. ఈ స్తోత్రములు స్తోత్రములు ఆయన. ఈ సన్నిధిలో ప్రభా ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో ఆ మధ్యలో సంచారిస్తానంటున్నారు ప్రభా. బలమైన అప్పటి కుమ్మరించారు ప్రభా ఆయన. పరిశుద్ధ అగ్ని కుమ్మరించారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించారు ప్రభా. బలహీనులు బలపరచండి నా ప్రభా. నా తండ్రి నాయన ప్రతి రోజు నా ప్రభు ఈ సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అంటే ఏదో దాసించా ప్రభా, ఏదో దాసించా ఆయన. మీ దాసించే బలాలు, మీ దాసించే అద్భుతాలు అతి త్వరలోని జరిగిస్తాను, నా మధ్యలో నెరవేరుస్తామని నేను నమ్ముతాను ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని మాట్లాడండి. ఆయన దర్శించి నేను అక్కడ మమ్మల్ని అందరినీ దాసులు సిద్ధపరచమని ఈ కొంచెం ప్రార్థన పాత్రలు చేతి నూతన శక్తి, నూతన ఆత్మ దేశాశ్రీ దాసులు దయచేయమని దేశాల్లో రాష్ట్రాల్లో పట్టణంలో పల్లెల్లో ఓడలో దాసులు నడిపించి వాడుకోమని లక్షల కోట్ల 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 కోట్లు ఇచ్చి జోలు లేవనెత్తమని యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసిన దేవుని చేత దేవుని దీవించును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు వారి నామములో మీ అక్కరలన్నీ తీరిపోవును గాక. యేసు నామములో మీ బిడ్డలు పైకొచ్చుదురు గాక. యేసు నామములో మీ కన్నీరంతా త్రోవేయబడును గాక. యేసు నామములో మీరు తలపెట్టిన ప్రతి పని దేవుని చిత్త ప్రకారము ఫలింపబడును గాక. యేసు నామములో మీరు పైకొచ్చుదురు గాక. యేసు నామములో మంచి ఆయుష్ మీకు కలుగును గాక. యేసు నామములో మీ అప్పులన్నీ తీరిపోవును గాక. యేసు నామములో మీరు ఇచ్చే స్థితిలో ఉందురు గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షణలో నడిపించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. Hallelujah. And today's topic is don't be discouraged. కృంగిపోకు. Praise the Lord. ఇది దేవుని వాక్య లేఖనములు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే కృంగిపోవద్దు. ఈరోజు దేని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? నీ కృంగుదల దేని బట్టి వస్తుంది? అది ఒక అప్పు సమస్యను బట్ట, అది నీ బిడ్డలను బట్ట, అది ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బట్ట, దేని బట్టి నువ్వు ఈరోజు కృంగిపోతున్నావు? దేవుని ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నిన్ను అడుగుచున్నారు, ఆత్మదేవుని నిన్ను ప్రశ్నిస్తున్నారు. నా బిడ్డ, నువ్వు దేవుని బట్టి కృంగిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు దేని బట్టి కృంగిపోవద్దు. డోంట్ బి డిస్కరేజ్. చింతించదు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను. నీ కన్నీరు నాకు తెలుసు, నీ గుండెలో దాగిన ఇబ్బంది నాకు తెలుసు. నువ్వు ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావో ఎవరికి చెప్పుకోలేకపోయినా సరే నేను సమస్తము చూస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య లేఖనంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. That our Bibles, the book of Mark, chapter 7, verse 37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. మోగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు. ఈరోజు నువ్వు సేవిస్తున్న దేవుడు ఏదో తెలుసా? సమస్తమును బాగుగా చేయవాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి బాగోలేదో దానినే బాగు చేస్తారు. ఈరోజు ఏ బిడ్డలు నీ జీవితంలో బాగోకుండా ఉన్నారో ఆ బిడ్డలనే బాగు చేస్తారు. నీ ఇల్లు బాగోలేదా, నీ ఇంటిని బాగు చేస్తారు. నీ కుటుంబం బాగోలేదా, నీ కుటుంబాన్ని బాగు చేస్తారు. అంటే నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. అదే పరిస్థితిని దేవుడు చక్క పెట్టబోతున్నాడు, అదే పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు, అదే పరిస్థితిలో దేవుడు ఒక కొత్త వెలుగును తీసుకుని రాబోతున్నాడు. రాత్రి అంతగా చీకటిగా ఉండి ఏ పని చేసుకోవాలో, ఏ వస్తువు ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రిగా ఉండనివ్వట్లేదు. రాత్రి చేసిన దేవుడే పగటికి కూడా సమయాన్ని పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ రాత్రి కాస్త పగలుగా మారుతుంది. సూర్యుడు వస్తాడు, సూర్యుని వెలుగు వస్తుంది. నీ గుండెలో, నీ ఇంటి మీద ఉన్న ప్రతి చీకటి పోయి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఎలాగైతే రాత్రి పగలవుతుందో
జరుగుతుందో నీ జీవితంలో చీకటిగా ఉన్న ప్రతి పరిస్థితి మీద కూడా దేవుని మహిమ ప్రకాశించబోతుంది. దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. దేవుడు సెలవిచ్చుచున్నాడు, నేను నూతన కార్యము చేయించున్నాను, దానిని గూర్చి మీరు వివేచింపరా? దానికోసం మీరు ఆలోచించరా? దేవుడు సెలవిస్తున్నాడు, చింతపడద్దు, కృంగిపోకు, రేపనేది కూడా నీ జీవితంలో ఉంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ ఆశ భంగము కానేరదు. మీ ఆశ భంగము కానేరదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు అని చెప్పండి. యేసయ్య ఉన్నారు. మీతో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మీతో ఉన్నారు. యేసయ్య మీతో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనము సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సమస్తాన్ని బాగుగా చేయవాడు. చెప్పండి, సమస్తాన్ని బాగుగా చేస్తాడు. అంటే మంచిగా చేస్తాడు. అది బాగోపోయినా సరే దానిని చెక్క పెడతాడు. ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయనకు ఆ బలం ఉంది. గుండె చెప్పున్నప్పుడు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు? దానికి పరిష్కారం ఇస్తాడు. ఆ సమస్యను ఆయన చూస్తాడు. ఆ సమస్యను పసిగట్టి ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆయనే చేస్తాడు. అలాగే నువ్వు దేవుని ఎదుగు వచ్చావు. నీ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గరే ఉంది. నీ దగ్గర లేకపోవచ్చు, నీ దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు, నీ దగ్గర అంత బలం లేకపోవచ్చు, నీవు నీ పరీక్షను సరి చేసుకోలేకపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నీ సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించబోతున్నాడు, దాన్ని చెక్కబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానములాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానములాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదవు. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, నీకే నా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే మా కృతజ్ఞత. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానములాయే. కన్నీరే కీర్తనలాయే, గాయాలే గానములాయే. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. కాచినావు కాపాడెదవు, మోసినావు మోయుదువు. మారని దేవా మహోన్నత, నీకే నా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే మా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే నా బిగ్గరగా మహోన్నత, నీకే నా కృతజ్ఞత. మారని దేవా మహోన్నత, నీకే నా కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీరు కీర్తనలుగా మార్చేవాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీ కన్నీరును కీర్తనలుగా మార్చేవాడు, అంటే పాటలుగా మారుస్తాడు. నీ గాయాలను గానాలుగా మార్చేవాడు, మారని మధురముగా మార్చేవాడు. ఎందుకో తెలుసా? ఆయన మారని దేవుడు, మారని మహోన్నతుడై ఉన్నాడు. మారని వాడు. భూమి కాలాలు మారిపోయినా, మన వయసు మారిపోయినా, మనుషుల్లో మార్పు వచ్చిన, కాలాల్లో మార్పు వచ్చిన, వృద్ధుల్లో మార్పు వచ్చిన, దేవుళ్ళో మాత్రం మార్పు రాదు. నేను ప్రకటిస్తున్నా, నీవు సేవిస్తున్నా, మనము సేవిస్తున్న యేసుక్రీస్తులో ఆయన మారని వాడు, మార్పు చెందని వాడు, నీ జీవితాన్ని ఆయన మార్చువాడు. హల్లెలూయా. ఆ రోజు అద్భుతాలు చేశాడంటే ఈ రోజులో కూడా ఏం చేస్తాడు? ఆ రోజు ఎలా సముద్రం చీల్చాడు తన ప్రజలు ప్రార్థన చేస్తే. ఈ రోజు నువ్వు ఆయన బిడ్డవే, ఈ రోజు నువ్వు ఆయన కుమారుడువే, ఈ రోజు నువ్వు ఆయన కుమార్తెవే. నువ్వు ప్రార్థన చేస్తే కూడా నీ జీవితంలో అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని సహితము చీల్చివేస్తాడు. రహదారిని ఏర్పాటు చేస్తాడు. క్షేమముగా నువ్వు దాన్ని దాటిపోతావు. హల్లెలూయా. దాటిరే నీ జనులు
బహుక్షేమముగా. ఎలా దాటారంట? బహుక్షేమముగా దాటారంట. అసలు దాటుతాము అనుకోలేదు, దాటగలమా అని ఆలోచన లేదు. అసలు అవదు మా వల్ల అనిపిస్తున్న పరిస్థితిని బహుక్షేమముగా దాటించాడు. ఆ వాళ్ళు దాటలేదు కానీ దాటించిన వాడు గొప్పవాడు. ఈరోజు నీ సమస్య పెద్దది కావచ్చు, ఆ సమస్యను చెక్క పెట్టుకోలేవు కానీ నీ చెక్క పెట్టువాడు గొప్పవాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఆయనని విశ్వసించావు, ఆయన నీ పరిస్థితికి పరిష్కారం పోతున్నాడు. ఆ సమస్య గొప్పదైనా చిన్నదైనా, పెద్దదైనా చిన్నదైనా, అది నువ్వు చెప్పుకోగలిగినా చెప్పుకోలేకపోయినా, ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోపోయినా, ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పుకో. ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. నీ మాటలు 10 మందికి చెప్పువాడు కాదు. నీ మాటలు బయటికి చెప్పువాడు కాదు. నీ సమస్యను ఆయన వింటాడు, విని తర్వాత పరిష్కరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేయవాడు నేనే అని మాట ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు భూమి ఆకాశములను చేసిన వాడు, ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడి మాట సెలవిస్తుంది మార్కు సువార్త 7:37లో, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చేతుల పైకెత్తండి, ఇలా చెప్పండి, చేయి తిప్పండి. సమస్తమును, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అంటే మంచిగా చేస్తాడు. చేశాడా? ఎవరికైనా చేశాడా అంటే ఎస్, దేవుడు చేశారు. పుట్టి గుడ్డివాడు ఎందుకు వస్తే వాడిని కళ్ళిచ్చారు. పక్షవాయువుతో వస్తే వాని పక్షవాయువు తొలగించి వానికి సహాయం చేశారు. చంద్రరోగంతో వస్తే వాడిని బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చనిపోయే పాడి ఆయన ఎందుకు మోయబడి వస్తుంది, ఆ పాడిని ముట్టి లేవనెత్తాడు. చనిపోయిన లాజరు సమాధిలో కట్టబడి ఉన్నప్పుడు ఆ లాజరును చూసి, లాజర్ బయటికి రా అని ఒకేసారి పిలిచాడు. ఎన్నిసార్లు? ఒకేసారి. మనం పిలిస్తే గొప్ప కూడా సరిగా రాకపోవచ్చు, కానీ యేసయ్య పిలిస్తే ఒకేసారి పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? లాజర్ బయటికి రా అంటే గదిలో ఉన్నట్లు, పడుకునే వ్యక్తిని మనం పిలిచినట్లు. లేదా దొంగలు ఎదురుపోయే వ్యక్తిని ఏం చేయలేమంట? అసలు లేకడు అంటే మీరు అర్థం చేసుకోండి, దొంగలు ఎదురుపోతున్నాడు. నిజంగా నిద్రపోయేవాడు మీరు లేపితే లేస్తాడు. దొంగలు నిద్రపోయేవాడు ఏం చేయడు, మీరు ఎంత లేపినా లేగదు. ఎందుకంటే ముందే అనుకున్నాడు లేగకూడదు, మా అమ్మ లేపుతుంది, నేను లేగకూడదు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు లేపు లేగదు, ఎందుకంటే దొంగ నిద్రపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లాజరు చనిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది, నిరీక్షణ లేదు. వాళ్ళకున్నే ఒకే ఒక సహోదరుడు, ఆ సహోదరుడికి. ప్రైజ్ ది లార్డ్. ఆ సహోదరుడు లేకపోతే ఇంట్లో ఇబ్బంది, ఆయన లేకపోతే ఇంట్లో ఎంతో కష్టం. అయితే ఆ సహోదరులు ఏడుస్తున్నారయ్యా, నీవే ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు బ్రతుకుండేవాడే, నువ్వు లేకపోవడం వల్లే మా సహోదరుడు ఏమైపోయాడు, చనిపోయాడు. ప్రభు అన్నారమ్మా, నువ్వు నమ్మితే ఇప్పటికే ఆలస్యం అయిపోయి, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మగలిగితే, నా మీద విశ్వాసం నీకు ఉంచగలిగితే నువ్వు నా మహిమను చూపిస్తాను. అయితే దేవుడు ఏ కార్యం చేసే ముందు ఏం చూస్తాడో తెలుసా? విశ్వాసం. ఏం చూస్తాడండి? విశ్వాసం ఉందా లేదా. అక్కడ మొక్కే లేదనుకో, నీళ్ళు వేస్తారా? హల్లెలూయా. నీళ్ళు ఎప్పుడు వేస్తారు? అక్కడ విత్తనం వేసాం, అక్కడ మొక్క కనిపించినప్పుడు మీరు ఏం వేస్తారు? దేవుని కూడా అంతే, దేవుడికి నీ జీవితంలో విశ్వాసం కనిపించాలి. దేవుడు మన దగ్గర వెండి బంగారం అడగట్లేదు కానీ విశ్వాసం అడుగుతున్నాడు. అంటే నమ్మమంటున్నాడు. నువ్వేమి చేయవసరం లేదు, ఆయన చెయ్యగలడు, నువ్వు అంతే చాలు. హల్లెలూయా. అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది, శూన్యములో ఏం చేశాడంట? భూమిని వేలాడదీశాడు. భూమిని ఏం చేశాడు? ఒక బాల్కి ఒక దారం కట్టి మనం వేలాడదీసినప్పుడు ఆ బాల్ ఏమవుతుంది? ఊగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఏం చేశాడంట? భూమిని వేలాడదీశాడంటే ఆ భూమి వేలాడుతుంది. ఎలాగా? శూన్యములో. ఈ భూమిని శూన్యములో, ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని గలమెత్తి తీర్చిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలలో నీవేలతో కొలిచితివి ఆకాశ గగనాలలో నీవే చేసితివి సూర్యములో ఈ భూమిని సూర్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా అందరూ వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి తీర్చిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా వేలాడదీశాడు భూమిని శూన్యములో వేలాడదీశాడు భూమి అంటే ఏంటి ఈ భూలోకం ఈ భూమి ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు హల్లెలూయా ఇన్ని కోట్ల భూమి మీద ఎవరెవరు ఉన్నారు మీరే చెప్పండి మనుషులు ఎన్నో కోట్ల మంది ప్రజల దాని తర్వాత భూమి మీద చెట్లు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి మృగాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి భూమి కిందే ఉంది నీళ్ళు ఉన్నాయి వాటర్ వేస్తే వాటర్ ఎలా వస్తుంది భూమి కిందే ఉంది వాటర్ ఉంది భూమి కింద బంగారము వజ్రాలు ఒక విధంగా చెప్పాలంటే మంచి మంచి విషయాలు భూమి కింద ఎన్నో ఉన్నాయి మనకు అది తెలియదు తవ్వి తీసి వాటిని చేస్తారు హల్లెలూయా భూమి మీద కొండలు పర్వతములు ఇంకా చెప్పాలంటే చెరువులు నదులు ఇవన్నీ భూమి పైన మరి భూమి ఎంత బరువు ఉంటుంది చెప్పండి భూమి ఎంత బరువు ఉంటుంది ఎంతో బరువు ఉంటుంది ప్రజలా ఈ బరువైన భూమిని వేలాడదీశాడంట శూన్యములో ఒక బంతిని మనం వేలాడదీసినట్లు ఏం చేశాడు శూన్యంలో భూమిని వేలాడదీశాడు గుర్తుపెట్టుకో భూమిని శూన్యంలో వేలాడదీయగలిగితే నీ జీవితం కూడా ఏదైనా చెయ్యగలడు ఏదైనా జరిగించగలదు నీ బిడ్డల జీవితాన్ని మార్చగలడు వారు మారదని చెప్పకు వారు మారుతారు ఆయన మారుస్తాడు నేను పైకి రాలేను అన్నట్టు నువ్వు పైకి వస్తావని తీసుకొని వస్తాడు నేను చేయలేను అన్నట్టు నీతో చేయిస్తాడు నువ్వు నీ దగ్గర ఒక్క ముందు బలం ఉంటే ఆయన దగ్గర 99 వంతులు ఏమున్నాయి బలం ఉంది ఆయన నువ్వు ఏకమవుతే ఆయనతో నువ్వు కలిస్తే ఆయనతో నువ్వు సహకరిస్తే ఆయన మీద నువ్వు ఆధారపడితే నీ ఒక్క బలం చాలు ఆయన 99% నీతో కలిపి నువ్వు ఆయన కలిస్తే 100 రెట్లు అవుతారు 100%. అప్పుడు నువ్వు గెలుస్తావు ఆయన నేను గెలిపిస్తాడు ఎందుకో తెలుసా ఆయన తన శక్తితో నీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నీ ద్వారానే ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు అయితే దేవుడు సెలవిస్తున్నాడు నేను సమస్తమును బాగుగా చేస్తున్నాను కాబట్టి నువ్వు కృంగిపోవద్దు ప్రజలా దేవుడు ఎందుకు కృంగిపోవద్దు అంటున్నాడు మన ఒక్కొక్క వాక్యం మనం చూద్దాం యెషయా గ్రంథం 40 అధ్యాయము 29వ వచనం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 20వ వచనం నీవు సంతానహీనురాలైనట్లు నీకు పుట్టిన కుమారులు నీ స్థలము మాకు ఎక్కువగా ఉన్నది అవును ఒక విశాలమైన స్థలము మాకు ఇమ్మని అవును. నీ చెవులలో చెప్పు. yes అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనులను ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న ప్రదేశులనే కదా హల్లెలూయా 29వ వచనం
సొమ్మసిల వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథము 40 అధ్యాయం 29వ వచనం. సొమ్మసిలు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, సొమ్మసిలిపోయావా? నీ పరిస్థితి బాలేదని, నీ కుటుంబం బాలేదని, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రయత్నం నువ్వు ఫలించలేకపోతున్నావని నువ్వు సొమ్మసిల్లిపోతే నీకు ఒక శుభవార్త, నీకు దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. నీకు నువ్వు ఇచ్చుకోవు, నీ పక్క వారు నీకు ఇవ్వకపోవచ్చు, దేవుడు నీకు ఏమివ్వబోతున్నాడంట? బలం ఇవ్వబోతున్నాడు. మరి ముందుకు చదువుదాం. శక్తిహీనులకు. శక్తిహీన అంటే అర్థమేంటి? శక్తిహీనం అంటే ఏంటి? శక్తిహీనులు అంటే శక్తి లేకపోవడం. రక్తహీనతను విన్నారా? రక్తహీనత అంటే ఏంటి? రక్తం లేకపోవడం. రక్తం ఉండడం వేరు, రక్తహీనత అంటే రక్తం లేకపోవడం. శక్తిహీనత అంటే శక్తి లేకపోవడం. ప్రజలో శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అంటే బలం ఇస్తాడంట. నీకు బలం లేదా? ఆర్థికంగా నువ్వు బలహీనంగా ఉన్నావా? ఆ ఆర్థిక స్థితిని దీవిస్తాడు. నీ కుటుంబ పరంగా బలహీనంగా ఉన్నావా? ఆ కుటుంబంలోనే నీవు దీవిస్తాడు. ఎక్కడి నుంచి దీవెన వస్తుంది అనుకోకండి, మీలో నుంచి దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ నా బిడ్డ జ్ఞానం లేనివాడు, వీరి బుద్ధి లేనివాడు, వీరు మంచివాడు కాదు, వీరు భక్తిగా లేడు, వీరి ద్వారా వీరు ఎందుకు పనికి రాదు అనుకుంటున్నావా? ఆ బిడ్డ ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది. ఆ బిడ్డనే వాడుకుని చూపిస్తాడు తన శక్తి ఏంటో. ఆ బిడ్డ వల్ల నీకు సంతోషాన్ని ఇస్తాడు, ఆ బిడ్డ వల్ల నీకు ఆనందం ఇస్తాడు. ఆ పరిస్థితినే వాడుకుంటాడు ఆయన. ఎర్ర సముద్రం చూసి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, ఇంక ఇది మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, ఇది లేకపోతే బాబు మేము ముందుకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళని, ఇది మాకు అసాధ్యం అనుకున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి వల్లే మాకు ఈరోజు ఆటంకపరచబడిపోయాం. కానీ దేవుడు అన్నాడు, ఆ పరిస్థితిని నా చేతిలో పెట్టు, ఆ పరిస్థితి ద్వారా నేను నీకు విజయం ఇస్తాను, దాన్ని వాడుకునే విజయం ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేతిలో పెట్టారయ్యా, ఈ పరిస్థితి మమ్మల్ని బాధపిస్తుంది, ఈ సముద్రం మమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, కాబట్టి నువ్వు చూసుకో. ఆయన చేతికి అప్పగిస్తే ఆ సముద్రాన్ని వాడుకొని 2 పాయలుగా చీల్చి దాటిలేని ప్రజలు బహు వాళ్ళని దాటించాడు. ఒకటి, రెండోదేమో ఎర్ర సముద్రములో ముంచి వేశాడు శత్రు సైన్యాన్ని. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టిన సమస్యలు ఏం చేశాడు? ఆ సముద్రంలోనే ముంచి వేశాడు. అదే సముద్రాన్ని వాడుకొని వాళ్ళకి దారిని ఏర్పాటు చేసి దానిలో శ్యామముగా నడిపించాడు. చూసారా అద్భుతం ఎలా జరిగిందో? ఏ సముద్రం మీద వాళ్ళని ఆపిందో ఆ సముద్రాన్ని వాడి ఆయన ఏం చేశాడో తెలుసా? బహుశ్యామముగా వాళ్ళు నడిపించాడు. ఈ రోజు ఏ శత్రువు వల్ల నీకు బాగుందా, ఆ శత్రువు నీకు భోజనం పెట్టినట్లు చేస్తాడు. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాడా, ఆ ఇబ్బంది పెట్టినోడే నీకు మేలు చేసినట్లు చేస్తాడు. అందుకే ఈ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచువాడు మనం సేవిస్తున్న గొప్ప దేవుడు. అయితే వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడు కృంగిపోవద్దని ఎందుకు అంటున్నాడంటే, ఒకటి, సొమ్మసిల్లు వారికి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. సొమ్మసిల్లు వారిని బలమిచ్చేవాడు ఎవరంట? చెప్పండి పైకి చేతులెత్తి. ఆయనే. నీకు బలం లేదా? ఆయనే బలం ఇస్తాడు. అందుకే మనుషుల వైపు ఆధారపడద్దు. ఎవరు సహాయం చేస్తారనుకో ప్రజలా, ఎవరు సహాయం చేసినా చేయకపోయి నీకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నేను విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. నీ చెయ్యి విడిచిపెట్టువాడు కాదు. ఆయన నీకు బలమిస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు కృంగిపోకు, ఎందుకంటే నీకు బలం ఇవ్వబోతున్నాను. ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావో అక్కడ నీకు బలం ఇస్తాను. అంటే అక్కడే నిన్ను లేపుతాను, అక్కడ నిన్ను తలగా చేస్తాను, అక్కడే నిన్ను హెచ్చిస్తాను, అక్కడే పర్వతం అంత ఉన్నత స్థానంలో నిన్ను పెడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మళ్ళా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉన్నాడు,
స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని. ఎవరు అనుకున్నారంట? యాకోబు. దేవుడు ఏమంటున్నాడు మీరు చూడండి, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను ఏం చేస్తానంట? మళ్ళా హల్లెలూయా. ఏం చేస్తానంటే నేను నీకు తోడై ఉండి. రెండోది దేవుడు చెప్తున్నారు, కృంగిపోకు, ఎందుకంటే నీకు తోడుగా ఉంటాను. నీ బంధువులు నీకు తోడుగా లేరా? నువ్వు నమ్ముకున్న వారు నీకు తోడుగా లేరా? వీరు నాతో ఉంటారు అని నువ్వు ఎవరి కోసం కనుక్కున్న వారే నీకు తోడుగా లేరా? అయినా దేవుడు నీకు ఒక భరోసా, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. నా కుమార్తె ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు జయమిస్తాను, నేను నీకు తోడై ఉంటే జయము ఖచ్చితంగా. అందుకే యాకోబు ఎలాగెళ్ళాడంట? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే ఒంటరిగా వెళ్ళాడు, నిరాధారంగా వెళ్ళాడు, ఎవరు తోడు లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను మోసగించేవాడు, తన అన్నిని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అందుకే ఇంటిని ఏం చేశాడు? విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేదు, ఒంటరిగా వెళ్ళిపోతుంటే అప్పుడు దేవుని పట్టుకున్నాడంట. అయ్యా నాకెవరు లేరు. ప్రభు అన్నారు, నువ్వు ఒంటరి వాడమైనా సరే, నీతో ఎవరు లేకపోయినా సరే, నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు మళ్ళీ తిరిగి ఏ దేశం నుంచి వచ్చావో ఒంటరి వాడిగా, బలహీనంగా, అదే దేశానికి ఇజ్రాయేల్గా మార్చి పంపిస్తాను. ఎలా పంపిస్తాను? ఎక్కడికి వచ్చావో అక్కడికే పంపిస్తా, కానీ నిన్ను దీవించి పంపిస్తా. నీతో నేను వచ్చుతాను, నేను నిన్ను హెచ్చిస్తాను. మన దేవుడు ఎక్కడ ఉండిపోయామో అక్కడే మనకు సహాయం చేయవాడు, ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. రెండోది దేవుడు అంటున్నాడు, కృంగిపోకు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఒకటి ఎందుకు కృంగిపోకూడదు? ఒకటి ఎందుకు కృంగిపోకూడదు? మొదటి విషయం దేవుడు ఎందుకు మనం కృంగిపోవద్దు అంటున్నాడు? ఎందుకంటే ఒకటి ఆయన మీకు బలం ఇవ్వబోతున్నాడు. రెండవది దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు, అందుకే కృంగిపోకు అంటున్నాడు. ప్రజలా మూడో విషయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు. ఏంటంట? దుఃఖపడువారు ధన్యులు, వారు రిపీట్, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు ధన్యులంట? నవ్వేవాడు కాదు, దుఃఖపడేవాడి ధన్యుడు. ఈరోజు దుఃఖపడుతున్నావా? ఏ నిమిషము ఏ విషయం నేను దుఃఖపడుతుంది? ఏ సమస్య నేను దుఃఖపడుతుంది? దాని పేరేంటి? ప్రజలా దేని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో ప్రభు అంటున్నాడు, నీవు ధన్యుడివి. ఎందుకో తెలుసా? దుఃఖపడేవాడు ధన్యులు, వారు ఓదార్చబడబోతున్నారు. దేవుడు నిన్ను ఓదార్స్తాడు. ఏ సమస్య అయితే నేను దుఃఖపెట్టిందో, ఏ మనిషి అయితే నేను దుఃఖపెట్టాడో, ఏ ఇబ్బంది అయితే నేను దుఃఖపెట్టిందో, ఏ అనారోగ్యం అయితే నేను దుఃఖపెట్టిందో, అదొక అప్ప సమస్య, అదొక కోర్టు సమస్య, అదొక మనిషి, అదొక శత్రువా, అది నీ సొంత పెట్టలేనా, అది ఎవరైతే నువ్వు దుఃఖపెడుతున్నారో దేవుడు అంటున్నారు, నీవు ధన్యుడివి, దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాడు. ఓదార్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ఎవరి వల్ల దుఃఖపడుతున్నావో వారి వల్ల నీకు సంతోషాన్ని తీసుకొస్తాడు, ఆనందింపజేస్తాడు, నీ ముఖం మీద చిరునవ్వుని ఇస్తాడు, నీ కంటి మీద ఉన్న ఆ ఇబ్బంది, ఆ కన్నీళ్లను తుడిచివేస్తాడు. ప్రజలా అక్కడ ఏడిపోయినను దుఃఖమైనను దేవుని సన్నిధిలో ఉండదు. దేవుడు మనకిస్తున్న గొప్ప విషయం ఏంటంటే, నువ్వు కృంగిపోకు, ఎందుకంటే నేను ఏం చేస్తాను? నిన్ను ఓదారుస్తాను. ఐ విల్ కంఫర్ట్ యు. నేనే నిన్ను ఓదారుస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నారు, కృంగిపోవద్దు, ఎందుకంటే సమస్తమును మంచిగా బాగుగా చేయువాడు. మరొక విషయం, జడ్జెస్, న్యాయాధిపతులు
6వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీకు తోడైనాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అర్థం. విడిచిపెట్టాడు. కొన్నిసార్లు మనం అనుకున్న వారు మనకు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనతో దగ్గరగా ఉన్న వారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు మనకున్న స్తోమత మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. అందుకే పాట ఉంటుంది, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కన్ను మూసే కాలం ఒకడోనని మరిచిపోకుమన్నా. హల్లెలూయా. నీకు ధనము బలగమున్నా నీవు చూడలేవు ప్రభుని. నీకు ధనము బలగమున్నా నీవు చూడలేవు ప్రభుని. ఆ ధనము కాస్త తరిగిపోతే దానికి ఎవరు రాసున్నా. ఆ ధనము కాస్త తరిగిపోతే దానికి ఎవరు రాసున్నా. ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా, కన్ను మూసే కాలం ఒక రోజు ఉందని మరువబోకుమన్నా. కన్ను మూసే కాలం ఒక రోజు ఉందని మరువబోకుమన్నా. నీకు మేడ మెద్దలున్నా నీవు చూడలేవు. నీకు మేడ మెద్దలున్నా నీవు ప్రభువుని చూడలేవు. హల్లెలూయా. నీకు మేడ మెద్దలున్నా, నీకు ధనము బలగమున్నా ఎవరిని చూడలేవు. ఎందుకంటే ఆ ఒక రోజు వెళ్ళిపోవచ్చు. అవి ఉంటాయని గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఆస్తిని విడిచిపెట్టినా, నీ బంగారాన్ని విడిచిపెట్టినా, నిన్ను ప్రేమించేవారు, నీ మిత్రులు, నీ శత్రువు, ఒక విధంగా చెప్పాలంటే నీ యొక్క బంధువులను విడిచిపెట్టినా, ఎవరు నేను విడిచిపెట్టినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. పేద స్థితిలో ఉన్నా, గొప్ప స్థితిలో ఉన్నా, అందరు నీకున్నా, ఎవరు నీకు లేకపోయినా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని విడిచిపెట్టువాడును. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫోర్సేక్ యూ. చంటి పిల్ల, తల్లి తన చంటి పిల్లను మర్చినా తానేనా మర్చలేమో కానీ నేను నిన్ను మరవనన్నాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని. నన్ను ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేయి అంటే ఇది పూర్తి చేయాలి. అరచేయి మీద చెప్పండి అంటే ఏంటి? సగము చేయాలి. ఈ అరచేతి మీద ఏం చేశాడంటే నేను చెక్కుకున్నాడు. అంటే ఆయన చేతుల్లో నువ్వు కనిపిస్తున్నావు, నేను రోజు చూస్తున్నాడు, నీ పరిస్థితిని గమనిస్తున్నాడు. దానికి పరిష్కారం కూడా ఇస్తాడు. విశ్వాసము నువ్వు విడిచిపెట్టకు, నమ్మకము నువ్వు విడిచిపెట్టకు. హల్లెలూయా. ఆ సమస్యలో నుంచి నేను పైకి తీసుకొచ్చి నీకు ఒక సాక్ష్యం ఉండాలి కదా. సమస్య ఉందని బాధపడకు. ఆ సమస్యలో నీకు ఒక సాక్ష్యం ఎలా వస్తుంది? నీకు ఒక సాక్ష్యం ఉండాలని ఏముండాలండి? సమస్య ఉండాలి. అర్థమవుతుందా? సమస్య చూసి భయపడకు. ఆ సమస్య నీకు సాక్ష్యంగా మారుతుంది. అందుకే సమస్యను అనుమతిస్తాడు కొన్నిసార్లు, కానీ నేను విడిచిపెట్టడు. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని ఎందుకు అనుమతించాడో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో రేపు పొద్దున అది సాక్ష్యముగా మాట్లాడాలి. అంటే ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోనివ్వలే, ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళు పడిపోనివ్వలే. ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి తర్వాత వాళ్ళతో సాక్ష్యం చెప్పించాడు. ఏమనంటే, ఎర్ర సముద్రం మాకు అడ్డుగా వచ్చింది, దాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చి మాకు దారిని ఏర్పాటు చేసి కానాను తీసుకొచ్చాడు అనే సాక్ష్యం చెప్పించడానికి ఎర్ర సముద్రాన్ని దేవుడు అనుమతించాడు. గొలియాతు ఎందుకు పుట్టాడంట? దావీదుని హెచ్చించడానికి. గొలియాతుని చూసినప్పుడు దావీదుకి ఇబ్బందిగా అనిపించి ఉంటుంది, కానీ ఆ గొలియాతు లేకపోతే దావీదు హెచ్చించబడలేదు. మీకు అర్థమవుతుంది కదా? గొలియాతు ఉంటేనే దావీదుకి హెచ్చింపు, గొలియాతు లేకపోతే దావీదుకి హెచ్చింపు లేదు. హల్లెలూయా. అందుకే గొలియాతు పుట్టింది ఎవరి కోసం అంట? దావీదుని హెచ్చించటకే. కిరీటం కావాలంటే నీకు కష్టాలు వద్దా? గొలియాతులు రావద్దా? ప్రజలా, గొలియాతులు వస్తేనే నువ్వు కిరీటం పొందుకుంటావు.
ఆ దేవుడు ఎందుకు నీ జీవితంలో కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకున్నా, చాలా మందికి ఈ విషయం అర్థమవుతుంది. ప్రభువుని నమ్ముకున్న నాకు ఎందుకండి ఈ కష్టాలను అంటున్నావా? ఎందుకో తెలుసా? ఆ కష్టాలు నిన్ను ఇబ్బంది పెట్టి నేను ఓడించడానికి కాదు, ఆ కష్టాలు నీకు అనుభవాలు నేర్పిస్తాను, ఆయన యొక్క మంచితనాన్ని చూపిస్తాను, ఆయన శక్తి ఆ కష్టాలను నీకు తెలియజేస్తాడు. అంటే నువ్వు సుఖముగా ఉంటే ఆయన శక్తి నువ్వు తెలుసుకోలేవు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే ఆయన పనితీరు చూస్తావు. ఎలా పనిచేస్తాడు, ఎలాగ సమస్యలు తప్పిస్తాడు, ఎలాగ నీకు మేలు జరిగిస్తాడు. రేపు పొద్దున అవన్నీ కూడా నీకు ఎలా మారుతాయో తెలుసా? సాక్ష్యాలుగా మారుతాయి. అయితే ఆ కష్టం జీవితకాలం ఉండదు, అల్పకాలమే ఉంటుంది. తొడకు నువ్వు మహాభివృద్ధిలోకి వెళ్తావు. హల్లెలూయా. అందుకే భక్తుడైన యోబు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అతి ఎక్కువగా బాధపడిన వ్యక్తి ఎవరు? యోబు. అతను ఏమంటున్నాడు తెలుసా? శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతా. ఎలా చెప్పాడు? అతనికి విశ్వాసం దేవుడి మీద ఉంది. నన్ను చూచువాడు నమ్మదగినవాడు, ఆయన నన్ను శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఆ సువర్ణంగా మారినప్పుడు చాలా సంతోషిస్తావు. నీకు ఒక సాక్ష్యం ఉండాలి కదా, నువ్వు కూడా ఒక సాక్ష్యం చెప్పుకోవాలంటే నీకు ఏముండాలి? ముందు సమస్యలు ఉండాలి. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకో, ఆ సమస్యలు నేను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన నీతోనే ఉంటాడు. ఆ సమస్యలు పడిపోవు, ఆ సమస్యలు కృంగిపోవు, ఆ సమస్యలు నువ్వు పతనమైపోవు, పడిపోవు, నాశనమైపోవు. ఆ సమస్యలు నిలబడతావు. నిన్ను చూసి అనేక సమస్యలు ఉన్నవారు అనుకుంటారు సమస్యలు ఎలాగా నిలబడాలని. ఎందుకో తెలుసా? నేను ఒక మాదిరిగా చేయాలని దేవుని ఆలోచన. అందరి ముందు నేను దీవించి, అందరి ముందు కూడా 10 మంది నేను చూసి దేవుళ్ళలోకి రావాలని దేవుని ఆశ. అందుకే దేవునితో నడుస్తున్నప్పుడు మనకి అనుభవాలు నేర్పిస్తాడు. అందుకే ప్రేమించిన తల్లిదండ్రులు కొన్నిసార్లు ప్రేమిస్తారు, మరి కొన్నిసార్లు బెత్తం కూడా. బెత్తం పట్టుకున్నంత మాత్రం వారు మంచివారు కాదని అనుకోవడం అసలు. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మనను కొన్ని సమస్యలు మనం వెళ్తున్నాం అనుమతిస్తాడు, కానీ నిన్ను మునిగిపోనివ్వడు. అందుకే నువ్వు జనముల మధ్యన వెళ్ళను మునిగిపోవు, జ్వాలలో నువ్వు వెళ్ళను కాలిపోవు. వెళ్తావు జ్వాలల్లో, కానీ నువ్వు కాలిపోవు. నేను చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, జ్వాలల్లో కూడా కాలకుండా ఉండాలంటే ఇలా ఉండాలని నేను ఒక మాదిరిగా చూపిస్తాడు, ఒక రోల్ మోడల్గా పెడతాడు. నిన్ను చూసి అనేక మంది ఆశీర్వదించబడతారు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని దేవుడు నడిపిస్తాడని పరీక్షలలో నడిపిస్తాడు. అయితే ఆ పరీక్షలు నువ్వు కృంగిపోకూడదు. ఆ పరీక్షలు విశ్వాసంతో నువ్వు నిలబడితే గొప్ప పెద్ద విజయ కిరీటం ఇప్పిస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు. నీ బంధువుల కంటే, మిత్రుల కంటే, శత్రువుల మధ్యన, అందరి మధ్యన నువ్వు ఎక్కడైతే తక్కువగా కనిపించావో వాళ్ళందరికంటే తలగా మారుతావు. కొంతకాలం ఇదంతా సమయం బుద్ధి చెప్తుంది. అందుకే ఎవ్రీథింగ్ హ్యాస్ టైం. ప్రతి దానికి ఏముంది? సమయం ఉంది. హల్లెలూయా. పుట్టినట్టుగా నువ్వు ఇంత పెద్దవాడు అయిపోలే. ఎప్పుడైతే ఎవరికి పెద్దవాడివి చెప్పాలి? ఎప్పుడయ్యా? 20 సంవత్సరాలు గడిసేయలేవా? తల్లి గర్భంలో నుంచి ఇంత పెద్ద వ్యక్తికి వచ్చా. అక్కడ తల్లి బతకలేదు, కళ వస్తే ప్రజలా వచ్చినప్పుడు చిన్న బిడ్డగానే వచ్చావు, కానీ నెమ్మదిగా ఎదిగావు. ఒక టైం వచ్చినప్పుడు నువ్వు కూడా తల్లిలా మారావు, నువ్వు కూడా ఒక తండ్రిగా మారావు, నువ్వు కూడా ఉన్నత స్థానానికి ఎదిగావు, నువ్వు ఒక పెద్దవాడు అయ్యావు. నీ తల్లి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడావు, నీ తండ్రి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. కారణం ఏంటంటే నీకు అది ఒక్కసారికి ఒక రాత్రిలో రాలేదు, టైం పట్టింది. ఇట్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం ఉంది. ప్రజలా రాత్రి ఇప్పుడు వచ్చింది, దానికి ఒక టైం ఉంది. 6 గంటలు అవ్వాలి, ఏటి రావాలండి? సాయంత్రం అవ్వాలండి 8 గంటలు రావాలండి. ఇప్పుడు ఎందుకు రావట్లే? దేవుడు టైంను పెట్టాడు. మనం టైంకి కదా భోజనం చేస్తాం. ప్రజలా ప్రతి దానికి ఏముంది? విట్టుటకును, విట్టిన దాన్ని పిరికి వేయటకును, నవ్వుటకును, ఏడ్చుటకును, పుట్టుటకును, చింపుటకును ఏముందంట? సమయం కలదని ప్రసంగి 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రతి దానికి ఏం కలుగును? సమయం ఉంది. నీ జీవితంలో నువ్వు పైకి వచ్చే సమయం ఉంది, నీవు దీవించబడే సమయం ఉంది, నువ్వు ఆశీర్వదించబడే సమయం ఉంది, నీ బిడ్డల్లో మార్పు వచ్చే సమయం ఉంది, నీ బ్రతుకులో మార్పు వచ్చే సమయం ఉంది. నీ పక్క వారికి చెప్పాలి, సమయం ఉందని చెప్పాలి. నీకు సమయం ఇస్తే దేవుడు దీవిస్తారని చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు విశ్వాసాన్ని మాకు ఏం చేయకూడదు. అందుకే ఇది విశ్వాస యాత్ర. చెప్పండి, విశ్వాస యాత్ర అంటే ఈ నావ విశ్వాసంతో వెళ్తూనే ఉండాలి. ఎంతవరకు? ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నావు. ఆ దరికి నువ్వు వెళ్ళాలంటే ఈ సముద్రంలో ఈదుకుంటూ. అయితే గుర్తుపెట్టుకుని, ఈ నావలో యేసు ఉన్నాడు. ఎవరున్నారు నీ నావలో? నీ నావలో యేసు ఉన్నాడు.
ఆయన కనిపించలేదు అనుకోకు, ఆయన ఉన్నాడు, పిలిస్తే పలుకుతాడు. శిష్యుడు యేసుని కలిగి ఉన్నా సరే ఎందుకు భయపడిపోయారో తెలుసా? ఎందుకు భయపడిపోయారు? ఎందుకంటే యేసయ్య మౌనముగా ఉన్నాడు. వాళ్ళకి ఎలా కనిపించిందంటే యేసు లేడు అని అనుకున్నారు. ప్రజలా గుర్తుపెట్టుకో, మన జీవితము ఒక నావ లాంటిది సముద్రంలో. ఈ నావకి కొన్నిసార్లు తుఫాన్లు ఎదురవుతాయి, కొన్నిసార్లు గాలిని ఎదురవుతాయి. ఆ గాలిని చూసి, ఆ తుఫాన్లు చూసి భయపడవద్దు. నీ నావలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలి? యేసుతో విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ముందుకే సాగేదన్, యేసుతో నడిచేదన్, వెనుకకే తిరిగి చూడను. హల్లెలూయా. ముందుకే సాగేదన్, యేసుతో నడిచేదన్, వెనుకకే చూడవు. ఎందుకు చూడకూడదు తెలుసా? నీ నావలో ఎవరున్నారు? ఆయన ఎప్పుడూ మాట ఇచ్చాను, నీకు తోడై. కొన్నిసార్లు కష్టాల్లో మీకు అనిపించవచ్చు యేసయ్య లేడేమో. నో, అది ఎప్పుడు అలా అనుకోవద్దు. నువ్వు కష్టంలో ఉన్న, సమస్యలో దేవుడు ఇంకా ఎక్కువగా ఉంటాడు. సమస్యలోనే దేవుడు ఎక్కువగా ఉంటాడు. ఈ విషయం తెలుసా? దేవుడు ఎక్కువగా ఎప్పుడు ఉంటారు? సమస్యలో ఉన్నప్పుడు ఇంకెక్కువ ఆయన సన్నిధిని అనుభవిస్తారు. షద్రక్, మేషక్, అబేద్నెగో రోజు ప్రార్థన చేస్తున్నారు, రోజు దేవుడితో నడుస్తున్నారు. కానీ ప్రభుని వారు చూసింది ఎప్పుడో తెలుసా? అగ్నిగుండములోనే. కారణం ఏంటి? ముందు ప్రార్థన చేయలేదా? చేశారు. కానీ సమస్యల్లో వెళ్ళినప్పుడు, వాళ్ళ కష్టాలకి ఎక్కువైపోయినప్పుడు మరి ఎక్కువగా దేవుడు వాళ్ళు కల్పించారు. దానియేలు 3 ప్రార్థన చేసేవాడు. చెప్పండి, 3 అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. 3 పూట్ల ఏం చేసేవాడు? 3 పూట ఎలాగైతే భోజనం చేస్తామో అలా 3 పూటలు ఏం చేసేవాడు ఆయన? కానీ ఎప్పుడు దేవుడు చూడలేదు. దేవుడు ఎప్పుడు చూశాడో తెలుసా? సింహాల గుహలో చూశాడు. మరి ముందు చూడలేదు. ముందు దేవుడు లేనట్లా? లేదు, ఆయన ఉన్నారు. కానీ దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడు తెలుసా? సింహాల గుహలో. అంటే దానిలో మునుకున్న కష్టాల కంటే సింహం గుహలో ఎక్కువ కష్టం వచ్చింది. ఎప్పుడు సింహాల గుహలో కూర్చోలేదు దానియేలు. కానీ ఒకసారికి సింహం గుహలో తోసేస్తే చుట్టూ క్రూర ముఖాలు ఏం చేసాయి? పిల్లి ముందు కూర్చోడమే కొందరికి భయం వేస్తుంది. హల్లెలూయా. ఏమో ఈ పిల్లి ఎక్కడ ఎగురుతాయేమో. అలాంటిది సింహాలు ఆకలితో ఉన్నాయి. అవి కూర్చుని ఉంటే సింహాల ముందు ఎవరైనా కూర్చుంటాడా? ప్రజలా అలాంటి సింహాల ముందు కూర్చుని మరీ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను కాపాడు, నన్ను ప్రార్థన చేస్తుంటే దేవుడు కాపాడడం మాత్రంగా నేనే ఇక్కడ ఉన్నాను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. సింహాల నోటి నేను మూసి వాడి ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. ప్రజలా సింహాలకు ఆజ్ఞాపించాడు. ఏమన్నా తెలుసా? మీరు ఈరోజు ఏ భోజనమును చెయ్యకూడదు. ఇట్స్ మై కమాండ్, ఇది నా ఆజ్ఞ. సృష్టికర్త దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ సింహాలు మౌనంగా ఏం చేస్తాయి? ఆమేన్ ఆమేన్ అని ఏకీభవిస్తాయి. ఎవరు ప్రార్థన? దానిలో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? మనుషులు లేరు, సింహాలే అక్కడ ప్రార్థన గుంపులో ఉన్నారు. ఏ ప్రార్థన గుంపు? దానిలో ఒక ప్రార్థన గుంపులో ఉండేది ఎవరు? సింహాలు. అది కూర్చొని ఆమేన్, అలా అవును గాక, అలా జరుగును గాక, ప్రభు అలా చెయ్యండి అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? సింహాలు. ఎందుకు చేస్తాయో తెలుసా? సృష్టికర్త చెప్పాడు కాబట్టి. నీ కోసము దేవుడు సృష్టికర్త చెబుతాడు. మన దేవుడు మన శ్రమంలోనే ఎక్కువగా చూస్తాం. శ్రమలు గుర్తుపెట్టుకొని ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. ఎంటీ స్టమక్, ఎంటీ పాకెట్ టీచర్స్ మెనీ లెసన్స్. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ప్రజలా కడుపు ఫుల్గా 3 పూటలు తినేస్తే మన పాఠాలు రావు. పాఠాలు రావాలంటే ఏమై ఉండాలి? తిండి విలువ నీకు తెలియాలంటే మన కడుపు ఏమై ఉండాలి? కొన్నిసారి ఖాళీగా కూడా ఉండాలి. హల్లెలూయా. అన్నం విలువ ఎప్పుడు తెలిసి వస్తుంది? ఉపవాసం ఉన్నప్పుడు. చెప్పాలి. 3 పూటలు ఫుల్గా తిన్నావనుకో అన్నం యొక్క విలువ నీకు తెలియదు. నీకు ఉపవాసం ఉన్నప్పుడే అమ్మో ఈ అన్నము ఎంత విలువైనది తెలుస్తుంది. ప్రజలా ఎందుకు ఎలకల పరిగెడితే ఎక్కడ కడుపులు? ప్రజలా హల్లెలూయా. ఎంటీ పాకెట్. ఖాళీగా ఉన్నప్పుడు జోగి, అప్పుడు అది నీకు పాఠాలు నేర్పిస్తుంది, నీకు లెసన్స్ నేర్పిస్తుంది, జీవితంలో అనేక అనుభవాలు నీకు నేర్పిస్తుంది. అంటే కొన్నిసార్లు కష్టాలు కూడా ఏమై ఉన్నాయి? అవునా కదా? టీచరు మీకు దెబ్బలు కొట్టారు, అప్పుడున్న టీచర్స్ బెట్టం పట్టుకొని ఏం చేసేవారు? కానీ ఆ కొట్టం మీకు మేలైందా తీరైందా? మేలైంది. ఎందుకంటే ఒక లెక్క నేర్చుకున్నావు, ఒక ఆల్ఫాబెట్ నేర్చుకుని ఉంటావు, ఏదో నువ్వు నేర్చుకుని ఉంటావు. ఎవరి తప్ప? టీచర్ తప్ప. అమ్మగారు తప్ప ఏంటి నేర్పించింది నీకు? ఏదో ఒక మంచి కార్యం చేయడానికి నీకు నేర్పించింది.
అంటే శిక్ష కూడా కొన్నిసార్లు మంచిదే. హల్లెలూయా. జీవితంలో నీకు కొన్ని సమస్యలు వస్తున్నాయా, భయపడదు. ప్రభుని నమ్ముకున్న సమస్యలు కూడా వెళ్తున్నావు అంటే అవి సమస్యలు కాదు కానీ అవి పరీక్షలు. చెప్పండి, పరీక్ష ఎందుకు రాస్తామో తెలుసా? పై క్లాస్కి వెళ్ళడానికి రాస్తాం. జీవితంలో దేవుడు నేను ఏదైనా పై క్లాసులకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని పరీక్షలు నీ జీవితంలో అనుమతిస్తాడు. అయితే కలకాలము ఉండవు, జీవితకాలంగా పరీక్షలు ఉండవు, కొంతకాలమే. చెప్పండి, అల్పకాలమే నీకు ఉండబోతుంది. నువ్వు శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతావు. నువ్వు అగ్ని గుండా వెళ్తావు కానీ అగ్నిలో కాలిపోయి బయటికి రావు, బూడిదైపు బయటికి రావు. నువ్వు సువర్ణముగా మెరుపు పొందుకుని బయటకు వస్తావు. బంగారము అగ్నిలోకి వెళ్తే కాలిపోదు, ఇంకా మెరుపు పెరిగిపోతుంది. అలాగే నీవు కూడా దేవుని నమ్ముకున్నావంటే, ప్రభుని సేవిస్తున్నావంటే నేను బంగారంతో దేవుడు పోల్చాడు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తున్నావు అనగా నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అంటే ఆ సమస్యలో నేను మెరుపు పెంచి గొప్పగా బయటికి తీసుకొస్తాడు. అనేక అనుభవాలు నేర్పిస్తాడు, ఎంతో జ్ఞానం నీకు నేర్పిస్తాడు, ఎంతో శక్తిని నీకు ఇప్పిస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగిద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 32వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 32:27 తీసిన వాళ్ళు చదవచ్చమ్మా. 27. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఎవరంటున్నారు? మనిషి అన్నట్లే దేవుడు అంటున్నారు. ఏమని? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను చేయలేనిది ఏమైనా ఉందా? నీ అప్పు సమస్యలను తీర్చలేనా? నీ బిడ్డలను నేను మార్చలేనా? నీ కుటుంబంలో మార్పు నేను తేలేనా? నీకు ఆరోగ్యం నేను ఇవ్వలేనా? నీకు మనశ్శాంతి నేను ఇవ్వలేనా? నీ కన్నిటి నేను తొలవలేనా? నీకు మంచి భవిష్యత్తును నేను ఇవ్వలేనా? నీ బిడ్డలకి సహాయం చేయలేనా? నీ కుటుంబాన్ని నేను దీవించలేనా? నీకు ఒక ఇంటిని నేను ఇవ్వలేనా? నేను ఒక కుటుంబానిగా దీవించలేనా అనుకుంటున్నావా? సమస్త శరీరులకు దేవుడైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. ఎవరు? భూమి ఆకాశములు చేసిన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నేను సేవిస్తున్నా, ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరంటే నీ జీవితంలో నీకు అసాధ్యమైన ఏ విషయమైనా సరే సాధ్యముగా మార్చగలడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా, పూర్ణ బలముతో, గంభీరంగా, విశ్వాసముతో, సందేహం లేకుండా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో మార్పు తేగలడు. సమస్తమును ఆయన చక్కగా చేయువాడు. ఈయన సమస్తమును చక్కగా బాగుగా చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? సమస్తాన్ని ఇంకా ఇది అతని లేదు. ఏ సమస్య ఆయన నువ్వు తీసుకొని రా, ఆయన ఏ సమస్యనైనా బాగుగా చేస్తాడు. అది బిడ్డల విషయం నీ సమస్య వస్తున్నా, లేకపోతే నీ విషయం నీ సమస్య వస్తున్నా, నీ అలవాట్లు లేకపోతే నీ యొక్క వ్యసనాల వల్ల నీకు సమస్య పడుతున్నావా, నీ బలహీనతల వల్ల సమస్య పడుతున్నావా, నీకు శక్తి చాలట్లేదా, బలము చాలట్లేదా, ఎక్కడ ఏ సమస్య వచ్చిన దేవుడు ఏం చేస్తాడు? చెక్కపరుస్తాడు. చెక్కపరుచువాడు మన దేవుడు. సమస్తాన్ని బాగుగా చెయ్యవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఉండదు, ఉండబోదు. చెప్పండి, లేదు, ఉండదు, ఉండబోడు. అంటే ఎన్నటికీ అది రాదు. ఇంకా ఆయన ఓడిపోయే దేవుడు కాదు, నిన్ను ఓడిపోలేవాడు. ఆయన బలం ఇచ్చేవాడు, నీకు బలం ఇస్తాడు. నీకు బలం లేదని నువ్వు అనుకోకు, ఆయన బలవంతుడని ఆయన వైపు చూడు. నీకు శక్తి లేదని నీ శక్తిని ఆధారం చేసుకోకు, ఆయన శక్తి వైపు చూడు. నీకు స్తోమత లేదని నువ్వు బాధపడకు, ఆయన స్తోమత వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, శూర కార్యాలు చేస్తారు. రాజులు మనకే వరులేరు, సూర్యులు మనకే వరులేరు. రాజులు మనకే, సూర్యులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుగము
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. రాజులు మనకే బరులేరు, శూరులు మనకే బరులేరు, రాజులు మనకే బరులేరు, శూరులు మనకే బరులేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సూర్యులు ఎవరు లేరు, రాజులు ఎవరు లేరు, కానీ సైన్యంలో అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఎక్కడైనా బలహీనతలు ఉంటే ఒక చేతిని అక్కడ పెట్టండి అమ్మా, మరొక చేతిని పరలోక వైపు ఎత్తండి. విశ్వాసంతో మాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థన అనంతరం ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ఉండండి. ఆయన తన గాయపల స్థానం చేత మమ్మల్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఇంతవరకు కూడా తండ్రి మీ పరిశుద్ధ వాక్యాలతో మీరు మాట్లాడారు. తండ్రి మీ బిడ్డలందరినీ ఆదరించండి, ఆదుకునండి. విన్న వాక్యం నుడిట్లుగా వాళ్ళు ఫలింపచేయండి దేవా. నుడిట్లుగా మీ వాక్యం వాళ్ళు ఫలింపజేసి మీ వాక్యంలో నా విశ్వాస మాటలు విని వాక్యం ద్వారా బలపరచబడిన వారే వాళ్ళు బలపరచబడి అనేక మందిని వాళ్ళు బలపరుస్తూ అనేక మందికి ధైర్యం చెప్తూ దేవా, ఓదార్పు లేని వారికి ఓదార్పు ఇచ్చేవారుగా, బలము లేని వారికి బలం ఇచ్చేవారుగా, కృంగిపోయిన వారిని దేవుని వాక్యాన్ని చెప్పి వారిని ఓదార్చేవారుగా ఈ ప్రజలు మారిపోవడానికి సహాయం చేయండి. ఈరోజు వాక్యంతో మాట్లాడావు ప్రభా, కృంగిపోవద్దు అన్నావు ప్రభా. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, ఎందుకంటే నేను నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తాను, నాకు సమస్తము సాధ్యమే, నేను నీకు బలమనిస్తానని అనేక విషయాలు ఈరోజు మాకు తెలియజేసి అందుకే చెప్తున్నాను, కృంగిపోవద్దు, ఏ పరిస్థితిలో కృంగిపోకు, నేనే నీకు సహాయం అని ఈరోజు మాకు తెలియజేసావు ప్రభా. మేము ఆధారపడాలని తెలియజేసావు దేవా. తను మీ ప్రజలందరితో ఆదరించండి, బలపరచండి. ఎక్కడైతే వారు చేతిని పెట్టారో దేవా, అది ఏ భాగంలో ఏ శరీరంలో బలహీనత ఉందని వారు చేతిని పెట్టారో విశ్వాసంతో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈ ప్రార్థన అనంతరం దేవుడు నన్ను బాగు చేస్తాడు అని ఎందరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నా, ఈ ప్రార్థనలో ఎక్కడి నుంచి వారు ఏకీభవిస్తున్నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారిని చూస్తూ ఉన్నావు ప్రభా. మీ కార్యక్రమ స్థానం చేత ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగాక.
వారి దేహంలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడు యేసు నామములో వారిని విడిచిపెట్టి పోవుగాక. సంపూర్ణ స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగాక. అదే విధంగా మా ప్రేమ గల దేవ, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, హాస్పిటల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, మన పడకల మీద ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. బలహీనతతో, రుగ్మతులతో దేవా ఆ రోగములను జయించలేక, ఆ బలహీనతలను జయించలేక ఎంతో ఇబ్బంది పడుతూ దేవ ఆరోగ్యం సంపాదించుకోలేక ఎంతో బాధపడుతూ దేవా తండ్రి ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా తన నరాల వీక్నెస్ తోను, అదే విధంగా తండ్రి మెదడు సమస్యతోను, గుండె సమస్యలతోను, లివర్ సమస్యలతోను, కిడ్నీ సమస్యలతోను, చేతి సమస్యలతోను, అదే విధంగా ఎముకల సమస్యలు, మూలుగుల సమస్యలు, అది టీబీ అయినా, అది ఒక షుగర్ అయినా, అది ఒక డయాబెటీస్ అయినా దేవా, అది ఒక బీపీ అయినా తండ్రి, అది ఒక థైరాయిడ్ అయినా యేసు నామములో అది స్వస్థపరచబడును గాక. యేసు నామములో నార్మల్ లెవెల్స్లకు వచ్చును గాక. దేవా నీ ప్రజల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తాను. అది స్త్రీలకు సంబంధించిన బలహీనతలు కానీ, పురుషులకు సంబంధించిన బలహీనతలు కానీ, ఎటువంటి సమస్యలు మీ పిల్లలు, మీ బిడ్డలు ఏవి దేవా అనుభవిస్తూ బాధపడుతున్నారో ఇది నయమైపోతే బాగుందని ఎదురు చూస్తున్నారు. విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి ఏకీభవిస్తున్నారు, వారు ఎవరైనా సరే, వారి పేరు ఏదైనా సరే దేవా తల్లి, వారు ఏ పట్టణం నుంచి ఏకీభవిస్తున్నా, ఏ దేశం నుంచి ఏకీభవిస్తున్నా దేవా, వారు ఎవరైనా వాళ్ళు చూస్తున్నా ఇప్పటి శీఘ్రమైన స్వస్థత యేసు నామములో వారికి కలుగును గాక. Be healed in Jesus name. Be healed in Jesus name. Be healed in Jesus name. దేవా నువ్వు సమస్తాన్ని బాగుగా చేయి దేవుడివి. దేవా నీ ప్రజల యొక్క జీవితంలో సమస్తాన్ని బాగు చేయలేయా. కుంటు సమస్యతో బాధపడుతున్న వారిని కోసం ప్రార్థిస్తున్నాను. దేవా నీ ప్రజల్లో ఎందరైతే కోప సమస్యతో బాధపడుతున్నారు, ఎందరైతే దేవ గర్భఫలం లేక బాధపడుతున్నారు, ఎందరైతే దేవ కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నారు, ఎందరైతే ఉద్యోగం లేక పని చేసుకుని ఇంటిని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు, ఎందరైతే ఆర్థిక స్థితి బాగోలేదని బాధపడుతున్నారు దేవ, ఎందరైతే గృహము లేక బాధపడుతున్నారు, ఎందరైతే పరిస్థితులు బాగోలేదని వేదన పడుతున్నారు దేవా తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరినీ నువ్వు ఇప్పుడే సహాయం పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రజల్లో ఉన్న ప్రతి కన్నిటిని తీసివేయండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో దేవ, ప్రతి మా దేశ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్ర ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం, మా అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం. అందరినీ కూడా దీవించండి, అందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి, అందరూ కూడా మీ సమాధానంలో కూడా సాగే కృప దయచేసి అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని దేవ, మీ ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవండి, నూతన మార్గాలు ఏర్పాటు చేయండి దేవ. వారు ఈ వారములు ఏ పనైతే తలపెట్టుతున్నారో ప్రభా, అది నిశ్చిత ప్రకారం ఫలింపబడుగా. అది ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా దేవా, అది ఒక జాబ్ చేస్తున్నా, వాళ్ళకి ఎగ్జామ్ రాస్తున్నా, అది ఏ పని వాళ్ళు చేస్తున్నా సరే యేసు క్రీస్తు వారి నామములో వారు చేసిన పనిలో దేవుని చిత్త ప్రకారము సఫలము కలుగునుగాక, సఫలు అవుదురుగాక. యేసు నామములో మీరు దీవించబడుదురుగాక, యేసు నామములో మీరు ఆశీర్వదించబడుదురుగాక, యేసు నామములో అక్కడని తీరిపోవునుగాక, యేసు నామములో మీరు పైకి వచ్చుదురుగాక, యేసు నామములో మీకు మంచి సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక, యేసు నామములో మీరు బలాభివృద్ధి పొందుదురుగాక, యేసు నామములో మీరు అభివృద్ధి పొందుదురుగాక, యేసు నామములో మీరు పైకి వచ్చుదురుగాక, యేసు నామములో దేవుని సన్నిధిలో మీ అక్కర్లన్నీ తీరిపోవునుగాక, మీ సమస్యలన్నిటికీ యేసు నామములో పరిష్కారం వచ్చునుగాక, యేసు నామములో మీ కన్నీరు తొలగిపోబడునుగాక, యేసు నామములో మీ గుండె మీద ఉన్న ప్రతి భారం తొలగింపబడునుగాక, యేసు నామములో మీరు మంచి ఆరోగ్యముతో నిలబడుదురుగాక. తండ్రి మీ ప్రజలందరినీ బలపరిచి దీవించండి. అదే విధంగా మా ప్రేమ గల దేవా, ఏదైతే అర్పణలు అర్పించి నేను కనపరుస్తూ ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నది, వారి చేతిని బలపరచండి దేవా. నా దేవుడు నన్ను దీవించారు, దేవుడు నన్ను ఆశీర్వదించారు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నాకే కొదువు లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, నాకు బలం ఇచ్చిన దేవునికి నేను అర్పణలు అర్పించి కనపరుస్తానని ఎందరైతే విశ్వాసముతో నా దేవుడు నా అర్పణను చూస్తున్నాడు, నాకు 100 రెట్ల ఫలం ఇస్తాడు, ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమిస్తానన్న దేవుడు నన్ను కూడా దీవిస్తాడని ఎందరైతే దేవ విశ్వాసముతో దేవ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారికి 100 రెట్ల ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి చేతుల్ని బలపరచండి, వారి కష్టార్జితాన్ని దీవించండి, వారి కష్టార్జితం చుట్టూ మీ కాపుదల ఉంచండి. వారి కష్టపడిన కష్టార్జితము దేవ వృధాగా ఖర్చు అయిపోకుండా, వృధా అయిపోకుండా వారి బిడ్డలు దానిని అనుమతించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ మెడిసిన్స్ పాలు కానీ, డాక్టర్స్ పాలు కానీ దేవ వృధాగా ఖర్చు అయిపోకుండా, వారి కష్టార్జితం వృధా అయిపోకుండా దేవ నెల తిరిగేసరికి, దేవ దినాలు మరి వచ్చేసరికి అది దేవ వారికి మిగులుటకు సహాయం చేసి వారి పరిస్థితులు దీవించి వారి ఆర్థిక స్థితిని ఆశీర్వదించి వారి అక్కర్లను కూడా తీర్చి బలపరచమని, వారికి అన్నింటిని తుడిచివేయమని. ఎటువంటి సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు ఆ సమస్యను చూస్తున్నావు తండ్రి దేవా, నువ్వు చూస్తున్నావు, కన్నీటిని తుడిచే దేవుడు నీవే. వారి కన్నీటిని తుడిచి శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుష్ను వారికి ఇచ్చి
గొప్ప ఆనందంతో, గొప్ప సంతోషంతో వాళ్ళు దీవించి వారిని, వారి బిడ్డల్ని, వారి బిడ్డలను నువ్వు దీవించి వాళ్ళ గృహం మీదకి మీ సమాధానాన్ని నువ్వు పంపించండి. మీ వెలుగు కాంతి, మీ సన్నిధి కాంతి, మీ ముఖ కాంతి వారి మీద ప్రకాశింపజేసి వారి అక్కలను తీర్చి బలపరచమని, వారి పిల్లలను దీవించమని, వారి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ వారు చేసిన ప్రతి పనిలో కూడా గొప్ప సక్సెస్ ఇవ్వమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన అంతకు మీ చిత్త ప్రకారం మీరు జవాబు ఇచ్చి యేసు నామములో అడిగి ప్రతి మాటతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు నామములో మిమ్మల్ని అందరూ దీవించబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. అదే విధంగా ముందు స్త్రీలు వస్తారు.